అతని వయసు కేవలం 21 ఏళ్ళు. కాలేజ్ ఏజ్. కష్టపడి చదివి జీవితంలో స్థిరపడడానికి సరైన టైం. కానీ అతని బుద్ధి పచ్చి రక్తం తాగింది. అవును, మీరు విన్నది నిజమే. అతని బుద్ధి గడ్డి తినలేదు, మనిషి రక్తాన్ని రుచి మరిగింది. లేలేత వయసులోనే మాటల్లో చెప్పలేని ఘోరాలకు, నేరాలకు తెగబడుతున్నాడు. తన నేర సామ్రాజ్యాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కు విస్తరించాడు. ఇండియా టాప్ 5 హిట్ లిస్ట్లో చేరి ఉత్తరాది రాష్ట్రాలను గజగజ వణికిస్తున్నాడు. వయసుకు మించిన తెలివితేటలు, రక్తదాహం, డబ్బు దాహం మూర్తిభవించిన ఈ కుర్ర నరరూప రాక్షసుడి కోసం భారత దర్యాప్తు సంస్థలు, ఇంటర్పోల్ ఏజెంట్లు జల్లెడపట్టి గాలిస్తున్న ఫలితం లేకపోతుంది. టీనేజ్ వయసులోనే అమానుష ఘోరాలకు పాల్పడ్డ ఈ నేర ముదురు ముందు చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం వంటి బడా మాఫియా డాన్లు కూడా దిగదుడిపే అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసుతో అతని రక్త చరిత్ర ప్రపంచానికి తెలిసింది. అతని పేరు హిమాంశు భావు. ఈ టాప్ రేటెడ్ యంగెస్ట్ గ్యాంగ్స్టర్ పై స్పెషల్ ఫోకస్. ఢిల్లీలో గత మంగళవారం బర్గర్ కింగ్ రెస్టారెంట్లో అమన్ జూన్ అనే 26 ఏళ్ల యువకుడిని ఇద్దరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. 38 రౌండ్లు కాల్పులు జరిపి బాడీకి చిల్లులు పెట్టారు. అను అనే యువతి అమన్ను హనీ ట్రాప్లో పడేసి రౌజరీ గార్డెన్లో కింగ్ బర్గర్ అవుట్లెట్కి తీసుకువచ్చింది. స్కెచ్ ప్రకారం ఇద్దరు దుండగులు అక్కడికొచ్చి పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. తర్వాత ఉన్నట్టుండి పైకి లేచి అమన్పై తూటాల వర్షం కురిపించారు. అమన్ బిల్ కౌంటర్ వైపు పరుగులు తీయగా వెంటాడి మరీ హతమార్చారు. అమన్ ఫోన్, పర్సును తీసుకొని పారిపోయింది అను. ఈ సీన్లు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దేశ రాజధానిలో చెలరేగిపోతున్న గ్యాంగ్స్టర్లపై నేరాలకు ఇది తాజా నిదర్శనం. అమన్ను చంపించింది తానేనని హిమాంశు భావు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇది ప్రతీకార హత్య అని చెప్పుకొచ్చాడు. 2020లో శక్తిదాదా అనే తన అనుచరుడిని అమన్ చంపినందుకు ప్రతీకారంగా కాల్పులు జరిపించానని చెప్పాడు. 14 తూటాలకు 40 తూటాలతో బదులు చెప్పాం. మా శక్తిదాదాను చంపిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తీహార్ జైల్లో ఉన్న నవీన్ పాలి, నీరజ్ భావనలను కూడా వదిలిపెట్టను అని హెచ్చరించాడు. హిమాంశు తను చెప్పినట్లుగానే మరిన్ని హత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఢిల్లీ, హర్యానా పోలీసులు గ్యాంగ్స్టర్లపై కన్నేసి ఉంచారు. హిమాంశు ప్రస్తుతం పోర్చుగల్లో తలదాచుకుంటున్నాడు. ఢిల్లీ, హర్యానాలో 15 మంది షార్ప్ షూటర్లను నియమించుకొని హత్యలు, బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నాడు. మాట వినని వాళ్లను స్పాట్లోనే కత్తం చేయిస్తున్నాడు. అతని స్వస్థలం హర్యానాలోని రోహ్తక్ జిల్లా రౌతౌలి. తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు హిమాంశు బాల్యంలోనే నేర లక్షణాలు బయటపెట్టుకున్నాడు. 17 ఏళ్ల వయసులోనే హత్యాయత్నంతో అతని క్రైమ్ హిస్టరీ మొదలైంది. 2020లో ఈ కేసులో బాల నేరస్తుడిగా హిసార్లోని జువైనైల్ హోమ్కు వెళ్లిన హిమాంశు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత జజ్జర్, రోహిత్కు జిల్లాలో హత్యలకు, హత్యాయత్నాలకు, బెదిరింపులకు పాల్పడ్డాడు. కేవలం 24 రోజుల్లో 3 హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. హిమాంశుపై 30కి పైగా క్రిమినల్ కేసులు నమోదు కాగా 17 కేసుల్లో అతడే ప్రధాన నిందితుడు. ట్రేడర్లు, లిక్కర్ వ్యాపారులు, బుకీలు ఇతని ప్రధాన టార్గెట్. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో బెదిరింపుల ద్వారా కోట్లాది రూపాయలు దడుకున్నాడు. కరుడుగట్టిన లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్కు పోటీగా ఎదగడానికి హిమాంశ్ నెత్తుటేర్లు పారిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. బర్గర్ కింగ్ అవుట్లెట్ కేసులో నిందితురాలైన అను కూడా పాత నేరస్తురాలే. తప్పించుకు తిరుగుతున్న ఆమెను పట్టుకుంటే హిమాంశు ఎక్కడున్నాడో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. హిమాంశు వయసులో తనకంటే 5-10 ఏళ్లు పెద్ద అయిన గూండాలను ఆపరేట్ చేయడం విస్మయం కలిగిస్తుందని అంటున్నారు. హిమాంశు ఇన్ని నేరాలు చేసినా పోలీసులు కన్నుగప్పి తిరుగుతున్నాడు. 2022లో నకిలీ డాక్యుమెంట్ల ద్వారా దుబాయ్కి పారిపోయాడు. తర్వాత పోర్చుగల్ చేరుకున్నాడు. అక్కడి నుంచే తన ముఠాకు ఆదేశాలిస్తూ నేరాలు చేస్తున్నాడు. 2023లో హిమాంశు ముఠా సభ్యుడికొకడు ఢిల్లీలోని ఓ బిల్డర్ ఆఫీస్పై 40 రౌండ్ల కాల్పులు జరిపాడు. చోటా డాన్ గత ఏడాది నుంచి ప్రధానంగా ఢిల్లీలో నేరాలు చేయిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ హర్యానా అధ్యక్షుడు నఫే సింగ్ రథితో పాటు ఆ పార్టీ కార్యకర్త జై కిసాన్ హత్యకు గురయ్యారు. దీని వెనుక హిమాంశు హస్తముందని భావిస్తున్నారు. హిమాంశును పట్టుకోవడానికి సిబిఐ గత ఏడాది ఇంటర్పోల్ను ఆశ్రయించింది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించింది. హిమాంశు తలపై భారత ప్రభుత్వం 2.5 లక్షల రివార్డు ప్రకటించింది. హర్యానా ప్రభుత్వం 1,50,000, ఢిల్లీ ప్రభుత్వం 1,00,000 రివార్డు ప్రకటించాయి. హిమాంశుకు సన్నిహితులైన సాహిల్, యాఘేవ్, కథియాన్ అనే అండర్ వరల్డ్ గుండాలు కూడా దేశం నుంచి పారిపోయారు. సాహిల్ను అమెరికా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. హిమాంశు కూడా అమెరికా చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దేశానికే సవాల్ విసురుతున్న ఈ వైలెంట్ గ్యాంగ్స్టర్ కథకు త్వరలోనే చక్కని ముగింపు పలుకుతామని ఢిల్లీ పోలీసులు ధీమాగా చెప్తున్నారు.